హలో ఫ్రెండ్స్, కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రాసిన డియర్ అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో మనం మన హీరో రాంబాబు దగ్గర సీతామహాలక్ష్మి ఒక నోట్బుక్ అడిగి తీసుకోవటం, ఆ బుక్ని తెరిచి చూడకుండానే తిరిగి రాంబాబుకు ఇచ్చేయటం వరకు తెలుసుకున్నాం. ఆ తరువాత కథ ఏమవుతుందో ఈరోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నీ అంత పాపి మరొకరుండరు. ఎంత అవకాశం. ఓర్నాయను, కాలేజీ బ్యూటీ స్వయంగా నోట్స్ అడిగితే నన్నే ఎందుకు అడగాలి అంటావా? అసలు నాకేదో అనుమానం వస్తుంది నీ మీద. బాబ్జీ తెగ దిగులు పడిపోతున్నాడు. బుద్ధిగా చదువుకోవటం, ఆడుకోవటం తప్ప మనకెందుకు ఆ గోలా అన్నాడు రాంబాబు. ఒరే, నాకు చిన్న సందేహం. వయసులో ఉన్న అమ్మాయిని చూస్తే నీకేమనిపించదా? లేదే అన్నాడు రాంబాబు అమాయకంగా. పోనీ వయసు మళ్ళిన వారిని చూస్తే ఒళ్ళు మండిపోయి అన్నాడు బాబ్జీ. ఎవరిని చూసినా ఏదో ఒకటి ఎందుకు అనిపించాలి? అర్థం కాని రాంబాబు అడిగాడు. అనిపించాలి, అదే వయస్సు, అదే లవ్, అదే థ్రిల్, అదే డ్రీమ్. కాలేజీలంటే అసలు లవ్ సెంటర్స్ అని ఉద్దేశం. నీకేమనిపిస్తుంది ఆడపిల్లల్ని చూస్తే అని అడిగాడు రాంబాబు. ఒళ్ళంతా తిమ్మిరి, పొగలు, సెగలు, గొంతు తడారిపోవడం, గాల్లో తేలిపోవడం, ఇంకా ఎన్నో అంటూ తన్మయత్వంగా అన్నాడు బాబ్జీ. డాక్టర్కి చూపించుకోవటం చాలా మంచిది. ఒకే చోట ఒకే పొజిషన్లో కదలకుండా కూర్చుంటే రావాల్సిన తిమ్మిరి, జ్వరం వస్తే రావాల్సిన పొగలు, సెగలు, డీహైడ్రేషన్ వలన రావాల్సిన గొంతు తడారిపోవడం, లివర్ ప్రాబ్లం వలన రావాల్సిన గాల్లో తేలటం అనే ఫీలింగ్ నీకు ఆడపిల్లల్ని చూస్తుంటే వస్తుందంటే పాపం నువ్వేమైపోతావోనన్న దిగులు పట్టుకుందిరా బాబ్జీ. జుట్టు పీక్కుంటున్న బాబ్జీని చూసి ఇది కూడా అన్నమాట, ఓసారి జుట్టు ఓసారి చొక్కా, పాపం అంటూ సాగిపోయాడు రాంబాబు. ఇంకెన్నాళ్ళాగాలి? నా వల్ల కాదు. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. ఏమిటో చెప్పకుండా ఎలా తేలిపోతుంది నాన్న? విషయం ఏమిటి? విశ్వనాథానికి తండ్రి రంగనాథం అంటే ఆ వయస్సులోనూ భయమే. పెళ్లి విషయం. ఎవరి పెళ్లి విషయం? నా పెళ్ళి అన్నాడు కోపంగా రంగనాథం. ఊరుకో నాన్న, ఈ వయసులో నీకు పెళ్ళేంటి? మనవడు పెళ్ళిడికొస్తుంటే అన్నాడు తండ్రిని మందలిస్తున్న ధోరణిలో. వస్తుంటే ఏంటి, వచ్చాడు. వాడి పెళ్లి గురించే నేను ప్రస్తావించింది. అప్పుడే వాడికి పెళ్ళేంటి నాన్న? విశ్వనాథానికి కొడుక్కి ఇప్పుడే పెళ్లి చేయటం ఇష్టం లేదు. అప్పుడే ఎప్పుడు? 20 నిండిపోయాయి. అదీ కాకుండా ఈ కాలం పిల్లలు ప్రేమ దోమ అని దేన్నో హఠాత్తుగా ఇంటికి తెస్తారు. వాడికి అవి తెలియవు నాన్న. వాడికి ఎంతసేపు చదువు, హాకీ. నేషనల్ లెవెల్లో హాకీ ఛాంపియన్ కావాలని వాడి పట్టుదల. నీవేమైనా చెప్పు వింటాను. వాడి పెళ్లి విషయంలో మాత్రం నన్ను బలవంతం చేయొద్దు అంటూనే ఎవరో తరుముతున్నట్లు వెళ్ళిపోయాడు. విశ్వనాథం అటు వెళ్ళిపోగానే చిదంబరం వచ్చాడు. ఏమన్నాడు నీ కొడుకు? ఒప్పుకునేలా లేడు. అయినా నేను వదులుతానా? రోజుకు 4 సార్లు వాయించి వదిలేస్తాను. ఇంకేం వాయిస్తారు? ఈరోజు విజయవాడ వెళ్తున్నాడు. మరలా వారం దాకా రాడు. ఏవో కోర్టు పనులున్నాయట. అవన్నీ చూసుకుని వచ్చాక ఒక పట్టు. నా బాధ మరొకటుందిరా. రాంబాబుకి పెళ్ళిడు వచ్చిందని, ఇంటికి ఆడదిక్కు కావాలనే కాదు, మాకు దూరపు బంధువులున్నారు. వాళ్ళు సైంధవులు. వాళ్ళకి పుట్టిన వాళ్ళు హిడింబీలు, తాటకీలు. వాళ్ళు ఏ క్షణంలోనైనా ఊడిపడి నా పీకే పట్టుకుంటారు. రాంబాబుకి వాళ్ళ పిల్లల్లోనే ఎవరినో ఒకరిని చేసుకోమని కాల్చుకు తింటారు. అదొక భయం ఉంది. ఏడ్చారు. ఈ మేనమామ ఉండగా వాళ్ళ ఆటలు సాగవు. నా మేనల్లుడికి బంగారు బొమ్మలాంటి భార్య రావాల్సిందే. లక్షల ఆస్తి, ఒక్కడే వారసుడు. వాడికేం కర్మ ఆ దిష్టి బొమ్మలు చేసుకోవడానికి? సర్లే, కాఫీ తెచ్చావా? ఒక్కపొడి తెచ్చావా? పేపర్ తెచ్చావా? కొత్త చేతికర్ర తెచ్చావా? అన్నం రెడీనా? మధ్యాహ్నంకి టీ రెడీనా? నా ప్రాణాలు తింటున్నావు కదా ముసలోడా అని మనసులో గొణుక్కుంటూ, నేను పెళ్లి చేసుకునుంటే ఇవాళ ఈ బాధ తప్పేది కదా నిట్టూర్చాడు చిదంబరం. అవునరా జల్లకాయ్, నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? నా అమర ప్రేమ విరిగిపోయింది. ఆ విరక్తితో పెళ్లి మానేశాను అన్నాడు దేవదాసులా పోజు పెట్టి. భాష, భావం రెండూ నాశనం అయిపోతున్నాయి నీ పాడు నోట్లో. ప్రేమ విరగడం ఏంట్రా? చెప్పినా నీకు అర్థం కాదులే అంటూనే వెళ్ళిపోయాడు చిదంబరం. రాంబాబు కాలేజీకి బయలుదేరాడు. దారిలో ఓ బస్టాప్ దగ్గర తనతో పాటే చదివే సుందరి నిలబడి బస్ కోసం ఎదురుచూస్తోంది. ఆ బస్టాప్లోనే రోజు రాంబాబు బాబ్జీని పికప్ చేసుకుంటాడు. రాంబాబు బాబ్జీ కోసం బైక్ స్లో చేసి చుట్టూ చూస్తుండగా సుందరి పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్ ప్లీజ్ అంది. రాంబాబు ముఖం చిట్లించి చూసి
తల విసురుగా అటు తిప్పుకున్నాడు. ఉత్త బుద్ధావతారం అంటూ బస్ స్టాప్లోకి నడిచింది. గుర్రుగా చూశాడు ఆ మాటలు విన్న రాంబాబు. ఇదంతా దూరంగా ఉండి గమనిస్తున్న బాబ్జీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కువ వెళదాం, నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు రాంబాబు. తల కొట్టుకున్నాడు బాబ్జీ. అడవిలో పుట్టాల్సిన నువ్వు మా మధ్య పుట్టావేంట్రా? అందమైన అమ్మాయి తనంతట తానొచ్చి లిఫ్ట్ అడిగితే ఇవ్వని పిచ్చి వెధవ ఎవడన్నా ఉంటాడా? నీకందులో థ్రిల్ తెలీదు. నేనైతే ఈ పాటికి జామ్ అంటూ 4 రౌండ్స్ కొట్టి కాలేజీలో దింపేవాణ్ణి. వెనక గర్ల్ ఫ్రెండ్ని కూర్చోపెట్టుకుని బైక్ మీద తిరిగితే ఆ ఆనందమే వేరు. అది నీకు తెలుసా? అడిగాడు బాబ్జీ. తెలీదన్నట్టుగా అమాయకంగా చూస్తున్న రాంబాబుని అక్కడికక్కడే చంపేయాలన్నంత కోపం వచ్చింది బాబ్జీకి. ముఖం ముఠముఠా పెట్టుకుని వచ్చి బైక్ ఎక్కాడు. రాంబాబు కాలేజీలో ఓ మూల చెట్టు కింద కూర్చుని స్పోర్ట్స్ స్టార్ తిరగేస్తుండగా బాబ్జీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒరేయ్ రాంబాబు, ఈరోజు మరో అద్భుతం జరిగిందిరా అంటూ గట్టిగా చెప్పాడు. రాంబాబు చికాగ్గా తలెత్తి ఏంటన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించాడు. ఓ కుర్రజంట కాలేజీ గోడ మీదకెక్కిందిరా. అదేంటి, కాలేజీ గోడలు పెద్ద ఎత్తుండవుగా. బాబ్జీ వికారంగా ముఖం పెట్టి చీచి, నీకు చెప్పినా అర్థమై చావదు గాని ఇలారా అంటూ బరబరా లాక్కుంటూ తీసుకెళ్లాడు. అప్పటికే కాలేజీ సైడ్ ప్రహరీ గోడ దగ్గర స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా చేరి గుసగుసలాడుకుంటూ కనిపించారు. రాంబాబుకి ఏం అర్థం కాలేదు. మరో జంట గోడెక్కిందన్నావుగా, ఏరి కనిపించరే, దిగేశారా? ఓర్నాయనో, నిన్ను ఎడ్యుకేట్ చేయటం నా వల్ల కాదు కానీ రా అంటూ అడ్డం వచ్చిన వారిని పక్కకు నెట్టుకుంటూ గోడ వద్దకు తీసుకెళ్ళి ఇప్పుడు చూడు అంటూ రాంబాబుని ముందుకు తోశాడు. అప్పుడు చూశాడు రాంబాబు గోడ మీద బొగ్గు ముక్కతో రాసున్న స్లోగన్స్. బుచ్చిబాబు పార్వతి ప్రేమ కలాపాలు, ఎవరా బుచ్చి ఎవరా పార్వతి, ఏమా కథ, అభినవ లైలా మజ్ను. ఇవే పైకి చదివి ఏంట్రా వీళ్ళెవరు అని అడిగాడు రాంబాబు. నిజంగానే అమాయకంగా కనిపిస్తున్న రాంబాబు ఫేస్ చూసి జాలేసి, ఒరేయ్ రాంబాబు, ఇంత అమాయకంగా ఎలా పుట్టావురా, ఇది మరో ప్రేమ జంట అన్నాడు. ఏం ప్రేమ గోలో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. చదువుకోకుండా ఈ గోలేంటి? ఆశ్చర్యంగా ప్రశ్నిస్తున్న రాంబాబు పక్కకి సీతామహాలక్ష్మి వచ్చింది. ఏమైనా అర్థమైందా రాంబాబు గారు? ప్రశ్నించింది. ఉలిక్కిపడ్డాడు రాంబాబు. ఎందుకా ఉలికిపాటు? పక్కలో బాంబు పడ్డట్టు. వీడితో చస్తున్నాను బాబు. నీ పక్కనుంది కాలేజీ స్టన్నింగ్ బ్యూటీ సీతామహాలక్ష్మి గారే అన్నాడు బాబ్జీ తల కొట్టుకుంటూ. అదే పనిగా తల కొట్టుకోకు, పిచ్చెక్కగలదు. అయినా ఆవిడొస్తే నాకేంటంట అన్నాడు రాంబాబు. బాబ్జీ దిగులుగా సీతామహాలక్ష్మి వైపు చూశాడు. సీతామహాలక్ష్మి వెళ్ళబోతూ బాబ్జీ దగ్గరగా వచ్చి చిన్నగా అంది. ఇలాంటి వారే ప్రేమలో పడితే విజృంభిస్తారు, చూస్తుండండి. త్వరలోనే రాంబాబు గారు ప్రేమలో పడి తీరుతారు అంటూ రాబోతున్న నవ్వుని ఎర్రటి పెదాల మాటున నొక్కి పెడుతూ రాంబాబు వైపు ఓరగా చూస్తూ వెళ్ళిపోయింది. సీరియస్గా క్లాస్ జరుగుతోంది. అందరూ శ్రద్ధగా వింటున్నారు లెక్చరర్ చెప్పే పాఠం. వరూధిని ప్రవరాఖ్యల పాఠం శ్రద్ధగా వింటూనే సీతామహాలక్ష్మి మధ్య మధ్యలో ఓరగా రాంబాబు వైపు చూస్తోంది. ఒరేయ్ రాంబాబు, సీతామహాలక్ష్మి వైపు చూడు, ఎలా నీ వైపు చూస్తుందో బాబ్జీ మోచేత్తో పొడుస్తూ అన్నాడు మెల్లగా. పాపం కంట్లో నలక పడిందేమో, లేకపోతే మెడనరం పట్టిందేమో. పాపం నువ్వలా అపార్థం చేసుకుంటే ఎలా అన్నాడు రాంబాబు అమాయకంగా. ఓర్నాయినో అని పెద్దగానే అరిచేశాడు బాబ్జీ తనను తాను నిగ్రహించుకోలేక. నిశ్శబ్ద వాతావరణంలో శ్రావ్యంగా సాగిపోతున్న లెక్చరర్ ప్రసంగం ఠక్కున ఆగిపోయింది. అందరూ తలలు తిప్పి బాబ్జీ వైపు విచిత్రంగా చూశారు. కాసేపు నిశ్శబ్దం. బాబ్జీ ఎందుకలా అరిచాడో ఎవరికేం అర్థం కాలేదు. బాబ్జీకి తల కొట్టేసినంత పనైంది. జరిగిందేమిటో సీతామహాలక్ష్మి ఒక్కదానికే అర్థమై చిలిపిగా కింద పెదవిని పైపంటితో సుతారంగా నొక్కిపట్టింది. ఏం జరిగింది మిస్టర్ బాబ్జీ? లెక్చరర్ అనునయంగా ప్రశ్నించాడు. నా కర్మ సార్, నా ప్రారబ్ధం అంటూ మరలా అనాలోచితంగా తలకొట్టుకున్నాడు. పాపం ఈ మధ్య నీ మానసిక స్థితి బాగున్నట్టు లేదు. మొన్న సుబ్బారావు సుబ్బలక్ష్మిల పెళ్లి రిసెప్షన్లో కూడా ఇలాగే వెర్రి పని చేశావట. ఎందుకైనా మంచిది డాక్టర్ని కన్సల్ట్ చేయి సానుభూతితో సలహా ఇచ్చాడు లెక్చరర్. దాంతో బాగా ఉక్రోషం వచ్చిన బాబ్జీ విసురుగా క్లాస్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. తరువాత బ్రేక్లో రాంబాబు బాబ్జీని వెళ్ళి కలిశాడు. నన్ను పిచ్చివాడన్నా పర్వాలేదు, నీకు ప్రేమ విలువ తెలియలేదనే నా బాధ. కాలేజీ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ స్టడీస్ బట్ ఆల్సో ఫర్ లవ్. ఈ టైం గడిచిపోతే నీకు కావాలన్నా మరలా ఇలాంటి రోజులు రావు. ఎందుకు చెబుతున్నానో ఆలోచించుకో. సుబ్బారావు సుబ్బలక్ష్మి, బుచ్చిబాబు పార్వతి, మరెన్నో జంటలు
ఆ ప్రేమ సముద్రంలో మునిగి తేలుతున్నారు. ఎందుకంటావు? ఒకరినొకరు ఓరచూపులు చూసుకోవటం, ప్రేమలేఖలు రాసుకోవటం, సినిమాలకి పార్కులకి వెళ్ళటం, ముసిముసిగా నవ్వుకోవటం, ఒకే మొక్కజొన్న పొత్తుని ఇద్దరూ కలిసి తినటం, ఒకరికొకరు ప్రెజెంటేషన్స్ కొనటం. అబ్బా, ఎన్ని థ్రిల్స్రా! జన్మ తరించిపోతుంది కదరా. చెబుతూ ఓ క్షణం ఆగి జేబులోని దువ్వెన తీసి అలవోగ్గా క్రాఫ్ని చెరిపేసుకుని మరలా అన్నాడు, ఇలా మధ్య మధ్యలో క్రాఫ్ ఎందుకు చెరిపేసుకుంటున్నానో తెలుసా? దీన్ని బట్టి నీకేదో మానసిక వ్యాధి గ్యారంటీగా ఉందని అనిపిస్తోంది. లేకుంటే చక్కగా ఉన్న క్రాఫ్ని ఎవరైనా చెరిపేసుకుంటారా? ప్రశ్నించాడు రాంబాబు. అబ్బా, నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు. ఇది ఫ్యాషన్ రా. ఈ కాలంలో రఫ్ లుక్నే లైక్ చేస్తారు అమ్మాయిలు. సినిమా హీరోల్ని చూడు, అలాగనమాట అంటూ అప్పుడే అటుగా వెళ్తున్న ఓ అమ్మాయిని చూసి సన్నగా ఈల వేశాడు. ఆ అమ్మాయి వెనుతిరిగి చిలిపి అంటూ వెళ్ళిపోయింది మెల్లగా నవ్వుకుంటూ. బుజ్జి తల్లిని చూసావా, నన్ను చిలిపి అంది. అబ్బా, నాకే గనక నీలాంటి పర్సనాలిటీ ఉంటే ఓ ఊపు ఊపేవాణ్ణి. ఎందుకులే అంటూ నిట్టూరుస్తూ పక్కకి తిరిగాడు బాబ్జీ. దూరంగా పూజిత ఇటే వస్తూ కనిపించింది. బాబ్జీ హుషారుగా ఈలవేస్తూ, గురు, నువ్వంటే ఇష్టపడే మరో అమ్మాయి వస్తోంది. సీతామహాలక్ష్మి వద్దనుకుంటే పూజితనన్నా ఓ పట్టుపట్రా, నేను వెళ్తున్నా. దూరంగా ఉండి అంతా గమనిస్తూ ఉంటాను, జాగ్రత్త అంటూ బాబ్జీ పక్కకు తప్పుకున్నాడు. పూజిత రాంబాబు బైక్ దగ్గరే ఆగిపోయింది. ఏదో మాట్లాడాలని ఓ క్షణం తటపటాయించింది. అదేం పట్టించుకొని రాంబాబు మరలా స్పోర్ట్స్ స్టార్ తీసి సియోల్ ఒలింపిక్స్లో ఆర్టికల్ శ్రద్ధగా చదవటం మొదలుపెట్టాడు. తనొచ్చినట్లు తెలియజేయడానికి చిన్నగా దగ్గింది పూజిత. అప్పుడు తలెత్తాడు రాంబాబు. జలుబు చేసిందా అండి? జాలిగా అడిగాడు రాంబాబు. అలా అడిగేసరికి ఏం మాట్లాడాలో తెలియని పూజిత నిట్టూరుస్తూ వెళ్ళిపోయింది. పూజిత అలా వెళ్ళిపోగానే గద్దలా వచ్చి రాంబాబు ముందు వాలాడు బాబ్జీ. ఏరా, ఏమంది? దానికి నువ్వేమన్నావు? దగ్గింది, జలుబా అన్నాను, వెళ్ళిపోయింది, అంతే. బాబ్జీ పళ్ళు కొరుకుతూ నిన్ను కొట్టడానికి మీదకు వచ్చాడు బాబ్జీ. ల్యాండ్ సీలింగ్ పని మీద విశ్వనాథం విజయవాడ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫీసులు తెరిచే టైం అయింది. 1 గంటలో ఆ పని ముగించుకుని వెళ్ళబోతుండగా ఓ బాల్యమిత్రుడు కలిశాడు. ఇద్దరూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉండగా అతనన్నాడు, పాపం సాంబయ్య గారికి ఎన్ని కష్టాలొచ్చి పడ్డాయో అని. ఆ పేరు విని ఉలిక్కిపడ్డాడు విశ్వనాథం. ఎవరు? మా జమీందారు గారి గురించేనా నువ్వనేది? అవును. ఏమైంది? ఆతృతగా అడిగాడు. ఉన్న ఆస్తి అంతా పోయింది, భార్య కూడా పోయింది. ఒక్కగానొక్క కూతురుతో విజయవాడ వచ్చారు. అన్నీ పోగా ఇక్కడ మిగిలిన ఓ చిన్న డాబా అద్దెకిచ్చి ఓ చిన్న గదిలో ఉంటున్నాడు. తన పరిస్థితి కూతురికి తెలిస్తే ఎక్కడ బాధపడుతుందోనని ఆ అమ్మాయిని దూరంగా ఉంచి చదివిస్తున్నాడు. 4 రోజుల క్రితం అనుకుంటా గుండె నొప్పి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడు. చూసేందుకు దిక్కు కూడా లేదు అన్నాడతను చింతిస్తూ. అది విని బాధపడ్డాడు విశ్వనాథం. నేను చిన్నప్పుడు గుమస్తాగా పనిచేసేప్పుడు సాంబయ్య గారి ఇల్లు ఒక రాజప్రాసాదంలా కలకళ్లాడిపోతూ ఉండేది. దాన ధర్మాలు, అన్నదానాలతో నిత్యం ఓ కోవెల్లా ఉండేది. నన్ను గుమస్తాలా కాక సొంత బిడ్డలా చూసుకునేవారు. ఎలాంటి దుస్థితి వాటిల్లింది. అయితే నువ్వు పద, నే వెళ్ళి వారిని చూసొస్తాను అంటూ వెంటనే రిక్షా ఎక్కాడు విశ్వనాథం. మైసభలా ఉన్న విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సాంబయ్య గారిని వెతికి పట్టుకునేసరికి విశ్వనాథానికి ఆయాసం వచ్చేసింది. నిద్రపోతున్న సాంబయ్య గారిని లేపకుండా అలాగే చూస్తూ కూర్చుండిపోయాడు విశ్వనాథం. మరో అరగంటకి మేల్కొన్నారు సాంబయ్య గారు. కళ్ళు నీళ్లతో నిండిపోవటంతో, గొంతు దుఃఖంతో పూడుకుపోవటంతో వెంటనే మాట్లాడలేకపోయాడు విశ్వనాథం. ఎప్పుడొచ్చావు విశ్వనాథం? ఎక్కడుంటున్నావు? నీకో కొడుకని తెలుసు, క్షేమమేనా? మీ నాన్నగారు బాగున్నారా? సాంబయ్య గారు నీరసంగా ప్రశ్నించారు. అదే ఆప్యాయత, అదే అభిమానం, అదే ప్రేమ. సంపద పోయినా సంస్కారం మాత్రం అలాగే ఉంది. మీ దయ వలన బాగానే ఉన్నానండి. అబ్బాయి వాల్తేరులో డిగ్రీ చదువుతున్నాడు. నాన్న బాగానే ఉన్నారు. ఇదేంటి బాబుగారు ఇలా అయిపోయారు? గొంతు చిక్కబట్టడంతో ఇంకా పై మాటలు పెగల్లేదు. 25 సంవత్సరాల క్రితం విశ్వనాథం పెళ్లి చేసుకుని ఆశీర్వచనాల కోసం సాంబయ్య గారి దగ్గరకు రాగా మనసారా దీవించి 10,000 రూపాయలు తెచ్చిచ్చి ఏదైనా వ్యాపారం చేసుకుని పైకి రమ్మని నిస్వార్థంగా దీవించి పంపిన మహనీయుడు. విధి వక్రించింది. 10,000 కేవలం ఒక గుమస్తా నిజాయితీని మెచ్చుకుని ఇచ్చేయగల స్తోమత కలిగిన మనిషి ఈనాడు లేని స్థితిలో హాస్పిటల్ పాలయ్యాడు. సాంబయ్య గారు వారిస్తున్నా వినకుండా సాయంత్రానికల్లా వేరే ప్రైవేటు నర్సింగ్ హోంలో చేర్పించాడు.
పనిబడి ఆలస్యంగా వస్తున్నట్టు ఇంటికి టెలిగ్రామ్ ఇచ్చి మరో 2 రోజులు సాంబయ్య గారి బెడ్ పక్కనే ఉండి సపర్యలు చేశాడు. ఆ 2 రోజుల్లోనూ విశ్వనాథం ఒకటి గమనించాడు. సాంబయ్య గారి దిగులంతా తన కూతురు గురించే. గుండె నొప్పి తగ్గి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కాగానే ఇంటి దగ్గర దింపి తను ఊరు బయలుదేరాడు. దారి పొడవునా ఆయన్ని ఎలా ఆదుకోవాలి అనే ఆలోచనలతోనే గడిపేశాడు. రాత్రి 9 గంటలు కావస్తుంది. రాంబాబు, బాబ్జీ ఇంటి ముందు వరండాలో కూర్చుని సీరియస్గా చెస్ ఆడుతున్నారు. అంతలో ఊడిపడ్డాడు కర్రి కొండయ్య. కర్రి కొండయ్య జగదాంబకు స్వయాన తమ్ముడు. ఏమిటోయ్, చెస్ ఆడుతున్నారా? ఈ వయసులో ఆడాల్సిన ఆటలు వదిలేసి చెస్ ఆడతారా ఎవరన్నా? పక్కనే కూర్చుంటూ అడిగాడు. మరే మాట్లాడాలి బాబ్బాయ్? ఒత్తు పలుకుతూ అడిగాడు బాబ్జీ. నన్ను అడుగు చెబుతాను. ప్రేమ ఆటలు ఆడాలి, సరస సల్లాపాలు ఆడాలి. రాంబాబు మధ్యలోనే అడ్డొచ్చి అడిగాడు. సరస సల్లోపాలు అంటే? బిత్తరపోయాడు కొండయ్య. అవి కూడా తెలియవా? ఆశ్చర్యపోయాడు కొండయ్య. ఏమీ తెలియవు వాడికి, చస్తున్నాను చెప్పలేక. మీరైనా చెప్పకూడదు? బాబ్జీ కొండయ్యని వేడుకున్నాడు. అప్పుడు కొండయ్య గర్వంగా ఓసారి తలెగరేసి, నన్నడుగు, నేను చెబుతాను. ఈ జన్మలో ప్రేమించని వాడు వచ్చే జన్మలో గాడిదై పుడతాడు. ఈ జన్మలో ప్రేమించబడనివాడు అడ్డగాడిదై పుడతాడు వచ్చే జన్మలో. మీరు ప్రేమిస్తున్నారా? మీకు ప్రేమించటం వచ్చా? సర్కాస్టిక్గా అడిగాడు బాబ్జీ. ఎందుకు ప్రేమించలేను? ఏం లేదు, మీ రంగు చూస్తుంటే ఆ అనుమానం వచ్చి మీరే ప్రేమించగలేంది వీడు చూడండి. వెధవా, చీచి. నా ప్రేమ త్వరలోనే ఫలిస్తుంది. అప్పుడు నీ పక్క పోర్షన్లోనే దిగుతాను, చూస్తుండు అంటూ గంతులేస్తూ అవుట్ హౌస్ వైపు వెళ్ళిపోయాడు కొండయ్య. చూసావా, కాళ్ళలో స్ప్రింగులున్న ఆ వెధవ? పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చే ఆ మడ్డి వెధవకు కూడా ప్రేమంటే తెలుసు. నువ్వు నేను ఉన్నావు ఎందుకు పనికి రాకుండా అంటూ ఉక్రోషంగా చెస్ బోర్డ్ని చెరిపేశాడు బాబ్జీ. ఆ రాత్రి బాబ్జీ వెంటనే నిద్రలోకి జారుకున్న రాంబాబు అలా మేల్కొండిపోయాడు. అప్పుడప్పుడు కాలేజీలో జరిగే ప్రేమ సంఘటనలు, గొడవలు గుర్తుకు రాసాగాయి. మొత్తానికి ఏదో ఉంది ఇందులో. లేకుంటే ఇంతమంది దానివల్ల ఎందుకు ఆకర్షింపబడతారు? రాత్రంతా ఈ ఆలోచనలతోనే గడిపాడు రాంబాబు. నువ్వు చెప్పేది నిజమేనా? ఆశ్చర్యంగా అడిగాడు రంగనాథం. నిజమే నాన్న. ఆయన బాధల్లా కూతురు గురించే. పోనీ ఏదైనా సాయం చేద్దామంటే ఆత్మాభిమానం గల ఆయన ఒప్పుకుంటాడన్న నమ్మకం లేదు. ఆ ఉద్దేశంతోటే మీరు అప్పుగా ఇచ్చిన 10,000 వడ్డీతో ఇచ్చేస్తాను అన్నాను. ఆ విధంగానైనా ఓ 50,000 ఆర్థిక సాయం చేసినట్లవుతుందని. దానికాయన బాధపడ్డారు. ఇంకెలా ఆయన్ని ఆదుకోవాలో అర్థం కావటం లేదు. పిచ్చివాడా, నువ్వు ఆదుకోవడానికి మార్గమే లేదా? ఎలా నాన్నా? మన రాంబాబుకి వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే అంతకు మించిన సహాయం మరొకటేముంది అన్నాడు రంగనాథం ఆలోచనగా. అంతవరకు ఆ ఆలోచన తనకు రానందుకు బాధపడ్డాడు విశ్వనాథం. నిజమే నాన్న, కానీ ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలీదు. ఆ అమ్మాయి మన రాంబాబుకు నచ్చాలి, మనవాడు ఆ అమ్మాయికి నచ్చాలి. ఇన్ని జరగాలి కదా. మనసులో తండ్రి ప్రపోజల్ నచ్చినా కొద్దిగా సంశయించాడు విశ్వనాథం. ఏమిటి ఇంకా ఆలోచిస్తావు? అంత మంచి కుటుంబంలో అమ్మాయి మన కోడలు కావటం అదృష్టమే కాదు, రుణం తీర్చుకున్నట్లుగా కూడా ఉంటుంది. వెంటనే ఆ ఏర్పాట్లు చూడు, తండ్రి గట్టిగా అనడంతో ఆలోచనల్లో పడ్డాడు విశ్వనాథం. రోజులాగే మామూలుగా కాలేజీకి బయలుదేరిన రాంబాబులో ప్రేమ పట్ల ఆలోచనలు జోరీగల్లా తిరుగుతున్నాయి. బాబ్జీని ఎక్కించుకోవటం కూడా మర్చిపోయి పరధ్యానంగా కాలేజీకి వెళ్ళేసరికి కాలేజీ అంతా గోలగోలగా ఉంది. ఏం జరిగిందో అర్థం కాక ఓ క్షణం అలాగే చూస్తుండిపోయాడు రాంబాబు. అరుపులు కేకలతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించిపోతుంది. బైక్ స్టాండ్ వేసి గుంపులోకి జొరపడ్డాడు రాంబాబు. ఏం జరిగిందిరా, ఏమిటిదంతా? ఎవరినో అడిగాడు రాంబాబు. అతనోసారి రాంబాబు వైపు తిరస్కారంగా చూసి, గాడిద గుడ్డయింది, నీలాంటి పప్పుశుద్ధ వెదవికి చెప్పిన అర్థమై చావదు అంటూ విసురుగా పక్కకి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా మొత్తానికి ఏదో ఘోరం జరిగినట్లుగా తోచింది. పావుగంటకు గానీ జరిగింది అర్థం కాలేదు రాంబాబుకి. ఏవిఎన్ కాలేజీలో చదివే ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని పెద్దలు అడ్డుపడడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారట. ప్రస్తుతం ఆ జంట చావు బతుకుల్లో ఉందట. నగరంలో ఉన్న కాలేజీలన్నింటికీ ఈ వార్త పాకిపోవడంతో స్టూడెంట్స్ అందరూ క్లాసులు బహిష్కరించి హాస్పిటల్కి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారట. ప్రేమికుల పెద్దల దురాగతాలు నశించాలంటూ పెద్ద పెట్టున ఊరేగింపు బయలుదేరదీసే ప్రయత్నంలో ఉన్నారట. ఏ కాలేజీ ఊరేగింపుకు ముందుండాలనేది ఇంకా డిసైడ్ కాక సందిగ్ధంలో పడ్డారంట. ఈ విషయాలన్నీ తెలిసాక రాంబాబు మెదడు ఓ క్షణం పనిచేయలేదు.
ప్రేమలో ఇంతటి మహత్తర శక్తి ఉందా? విద్యార్థి లోకాన్ని మొత్తాన్ని కదిలించగలిగిందా? రాంబాబు జీవితంలో తొలిసారి కాస్త సీరియస్గా ఆలోచించటం మొదలుపెట్టాడు. ఓ గంట గడిచేసరికి ఊరేగింపు బయలుదేరింది. అమ్మాయిలు అబ్బాయిలు ఆవేశంగా నినాదాలు చేస్తూ బయలుదేరారు. ఎలా తయారయ్యాయో అంత తక్కువ టైంలో తెలీదు కానీ పెద్ద పెద్ద బ్యానర్లు తయారైపోయాయి. కులాల పేరిట ప్రేమికులకు అడ్డు తగిలే పెద్దలు నశించాలి. తరాల అంతరాల భేదాలతో మూర్ఖులవుతున్న పెద్దలకిదే మా నిరసన. యువ ప్రేమికుల్లారా కదిలిరండి. వరకట్న పిశాచాన్ని పారద్రోలాలంటే ప్రేమ వివాహాలే సోపానాలు. పెద్దలు అడ్డు తగిలారని తిరుగుబోతులు కాకండి. మన ప్రేమికులకు దేవదాసు పార్వతి ఉదాహరణ కారాదు. ప్రేమికులకు ఆత్మహత్య పరిష్కారం కారాదు. ప్రేమికులు పిరికివాళ్లు కారాదు. సోకాళ్ళు సినిమాల్లో చూపించే వ్యాపార ప్రేమల్ని నమ్మకండి. కాముకులు కాని ప్రేమికుల్ని శాసించే శక్తి ఎవరికీ లేదు. ఇలా రకరకాల బోర్డ్స్ ఉద్యమానికి ముందు వరుసలో ఉన్న స్టూడెంట్స్ చేతుల్లో పైకి లేచాయి. హఠాత్తుగా ఊరేగింపు కదిలింది. ఒక ప్రవాహంలా, వెల్లువలా, ఉప్పెనలా, పెను తుఫాన్లా. వీధులన్నీ నినాదాలతో మార్మోగిపోతున్నాయి. వీధులంట వెళ్లే జనం చేష్టలు దక్కి నిల్చుండిపోయారు. ఏ విధమైన హింసాకాండకు దిగకుండా నినాదాలతో సాగిపోతున్న దాదాపు 8,000 మంది విద్యార్థుల ఊరేగింపును ఏ విధంగా అడ్డుకొనాలో, అసలు అడ్డుకోవాలో లేదో తెలియక వెర్రి చూపులు చూస్తున్నారు పోలీసులు. అనాలోచితంగానే ఓ తెలియని ఆవేశం పూనకంలా ఆవహించింది రాంబాబుని. అంతే. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న రాంబాబు ఆవేశంగా ఒకరి చేతిలోని స్లోగన్ స్టాండ్ ఊడలాక్కుని ఊరేగింపు ముందు భాగానికి వచ్చేశాడు. అప్పటికే ఆ వరుసలో ఉన్న బాబ్జీ రాంబాబుని ఆ స్థితిలో చూసి జడుచుకున్నాడు. వీడేంటి ఈ ఊరేగింపులోకి రావటమేంటి? ఓ క్షణం అయోమయంగా అనిపించినా ఆ హడావిడిలో ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. సీతామహాలక్ష్మి హుషారుగా రాంబాబు పక్కకు వచ్చి, కంగ్రాచులేషన్స్ రాంబాబు గారు అంది నెమ్మదిగా, పెదాలు విడివడకుండానే. అదేం వినిపించుకొని రాంబాబు అందరితో పాటు స్లోగన్స్ పెద్దగా అరుస్తూ ఆవేశంగా కదిలిపోతున్నాడు. క్షణాల్లో ఈ వార్త ఊరంతా పాకిపోయింది. ప్రెస్ రిపోర్టర్స్, ఫోటోగ్రాఫర్స్ హడావుడిగా బయలుదేరారు. కారణం తెలియదు కానీ ఓ పెద్ద స్టూడెంట్స్ ప్రొసెషన్ బయలుదేరింది. మాకేం చేయాలో తోచటం లేదు. ఏం చేయమంటారు? ఎనీ స్టాండింగ్ ఆర్డర్స్ ప్లీజ్. వైర్లెస్లో ఎస్ఐలు, సర్కిల్స్ హడావిడి పడిపోతున్నారు. ఈ వార్తలు అందిన మరుక్షణంలో పోలీసు జీపులు, వ్యాన్లు బయలుదేరాయి ఆఘమేఘాల మీద. వీధుల్లో జనం ఫుట్పాత్లెక్కి, ఇళ్లల్లోని జనం మేడలెక్కి వింతగా చూడటం ప్రారంభించారు. ఒక క్రమ పద్ధతిలో, అహింసా పద్ధతిలో సాగిపోతున్న విద్యార్థిలోక ప్రవాహం వింత కాకపోయినా వారు లేవనెత్తిన అంశమే వింతగానూ విచిత్రంగానూ ఉంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఉద్యమాన్ని చూసి ఉండని ఎస్పీకి ఏం చేయాలో తోచటం లేదు. ఏవైనా హింసా కార్యక్రమాలకు పూనుకుంటారో లేదో తెలీదు. అదే జరిగితే ఏం చేయాలి? ఈ మధ్య పోలీస్ శాఖ పరిస్థితి కత్తి మీద సాములా ఉంది. అదుపు చేయకపోతే అసమర్థులని ప్రభుత్వం మందలిస్తుంది. అదుపు చేసే సందర్భంలో శాడిస్టులైన పోలీసుల వల్ల ప్రజలు గాయపడితే ప్రజలు, పత్రికలు దుమ్మెత్తిపోస్తారు. మరి ఈ ఉద్యమం ఎలాంటిదో తెలియటం లేదు. పై అధికారుల ఉత్తర్వుల కోసం ఆగే టైం కూడా లేదు. హ్యాట్ సర్దుకుని వచ్చి కారులో కూర్చున్నాడు. మరుక్షణం కారు ఊరేగింపు వైపు సాగిపోయింది. చరిత్రలో ఎప్పుడూ ప్రేమ విషయమై ఒక ఉద్యమం, ఊరేగింపు జరిగినట్లు దాఖలాలు లేవు. కానీ నేడది వాస్తవంగా కనిపిస్తోంది. ఊరేగింపు ఆంధ్ర యూనివర్సిటీ ఆడిటోరియం నుంచి బయలుదేరి దారిలో అన్ని కాలేజీలను కలుపుకుంటూ కేజీహెచ్ హాస్పిటల్ వైపు సాగిపోతుంది. సిటీ బస్సులు, కార్లు, ఆటోలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ విషయం తెలిసిన కలెక్టర్ హడావిడి పడిపోతూ ఎస్పీకి ఫోన్ చేయగా ఆయన బయటకు వెళ్ళినట్లు తెలిసి మండిపడ్డాడు. ఊరేగింపులో కొత్త కొత్త స్లోగన్స్ విడిపించడం ప్రారంభించాయి. విద్యార్థి లోకం ముందు రిజర్వేషన్ల ప్రభుత్వమే తలవంచింది. హైకోర్టు మాదే న్యాయమని తీర్పునిచ్చింది. ఇలా సాగిపోతున్నాయి స్లోగన్స్. 2 గంటలకు పైగా పట్టింది ఊరేగింపు హాస్పిటల్ వద్దకు వచ్చేసరికి. అప్పటికే ఆ ప్రేమ జంట మృత్యువుతో పోరాడి ఆఖరు శ్వాస విడిచింది. ఆ విషయం తెలిసిన వెంటనే ఆవేశం కట్టలు తెంచుకుంది స్టూడెంట్స్లో. 8,000 మంది విద్యార్థులతో కేజీహెచ్ అష్టదిగ్బంధనం చేయబడింది. అప్పటికప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఓ లారీని తీసుకొచ్చారు. కొంతమంది దాని మీద స్టేజీ కట్టారు. అడ్డం వస్తున్న హాస్పిటల్ స్టాఫ్ని, పోలీసుల్ని గుంజి అవతల పడేసి ఆ జంట శవాల్ని తెచ్చి అలంకరించి స్టేజీ మీద కూర్చోబెట్టారు. మరికొంతమంది స్టూడెంట్స్ ఆ జంట తల్లిదండ్రుల్ని బలవంతంగా లాక్కొచ్చి ఆ శవాల పక్కనే నిలబెట్టారు. జరుగుతుందేమిటో పోలీస్ శాఖ గమనించేలోపే ఆ కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. ఊరేగింపు మరలా బయలుదేరింది. శవాల పక్కగా నుంచున్న నాని అనే స్టూడెంట్
హ్యాండ్ మైక్లో గొంతెత్తి అరుస్తున్నాడు. చూశారా ఈ దారుణం? ఏం చేశారని వీరికి శిక్ష? ప్రేమించుకున్నాం, పెళ్లి చేయండి అని అడిగినందుక? ఇదిగో ఈ పక్కన నిలబడ్డ ఆ తల్లిదండ్రుల్ని చూశారా? ఏడుస్తున్నారు కదూ? వారిపై జాలిపడకండి. ఈ జంట పవిత్రంగా ప్రేమించుకుందే తప్ప తప్పుడు దారులు తొక్కలేదు. పెళ్లి చేయమన్నారే తప్ప లేచిపోతామని అనలేదు. ఇదిగో ఈ దుర్మార్గపు తల్లిదండ్రులు ఎందుకు కాదన్నారో తెలుసా? కులాలు వేరని, ఆస్తిపరమైన తారతమ్యాలు ఉన్నాయని. ఇప్పుడేమైంది? ఈ 2 శవాల్ని ఒక శ్మశానంలోనే తగలబెట్టాలి. కులానికో శ్మశానం ఉందా? డబ్బున్నవాడికి బంగారు శ్మశానం, లేనివాడికి ఇనుప శ్మశానం లేదే. అందరికీ ఆ మట్టే కదా కప్పాల్సింది. అందర్నీ ఆ కట్టెలే కాల్చాలి. ప్రగతిని, మార్పును, చైతన్యాన్ని ఒప్పుకొని పిల్లల్ని పోగొట్టుకున్న ఈ తల్లిదండ్రుల పట్ల జాలిపడకండి. ఈ స్థితి మీకు రాకుండా జాగ్రత్త పడండి. ఇదో నూతన చైతన్యం, కొత్త నీరు, కులాల అంతరాల్ని సమాధి చేసే నవ చైతన్యం. ఒక్క మాట చెప్పండి, ఈ మా ఉద్యమంలో తప్పుందా, దోషముందా, ఆవేశముందా? ప్రతి ఒక్కరూ యువత పైన రాష్ట్ర భవిష్యత్, దేశ భవిష్యత్ ఉందనేవారే. ఓట్ల కోసం ఇలా అనేవారే. మా మెదళ్ళు ఇంకా కుళ్ళిపోలేదు, మా చేతుల్లో చేవ ఇంకా చావలేదు, మా రక్తం ఉడిగిపోలేదు. మమ్మల్ని వెర్రి వెధవల క్రింద జమ కట్టకండి. అలా కడితే ఏమైందో చూశారుగా. వయస్సు, అనుభవాలు కాదు అభివృద్ధిని నిర్ణయించేది. నీతి, నిజాయితీ, నిర్భయం, స్వేచ్ఛ, నిజం, సచ్చీలత, ఆవేశం, వివేకం, ఆలోచన నిర్ణయించాలి. ఈ కులాల అంతరాలు, హెచ్చుతగ్గుల భేదాలు తగ్గి సమ సమాజ స్థాపన కావాలంటే ఈ దేశాన్ని పరిపాలించాల్సింది వృద్ధ జంబుకాలు కాదు, మాలాంటి యువతే. ఈరోజు శ్రమదానం చేసి ఆ డబ్బుతో ఈ జంట ప్రేమ మందిరం కట్టిస్తాం. ఇలా సాగింది నాని ప్రసంగం. సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. ప్రతి ఒక్కరూ శిలా ప్రతిమలై వింటూండిపోయారు. ఒక్కరూ నోరు మెదపలేదు. ప్రసంగం ఆగిపోయింది. విద్యార్థి లోకంలో చప్పట్లు, ఈలలు మారుమోగిపోయాయి. ఆ ఉప్పెనను అడ్డుకునే ప్రయత్నం చేయాలని ఏ ఒక్కరికి అనిపించలేదు. చనిపోయి పెద్దల దుర్మార్గానికి ప్రతీకగా కనిపిస్తున్న జంట శవాలు ప్రతి ఒక్కరి నోరు కుట్టేశాయి. ఆ జంట తల్లిదండ్రులకు తమ బిడ్డలు పోయారన్న కడుపు కోతకు తోడు అందరి సమక్షంలో దోషులుగా నిలబడాల్సి రావటం సిగ్గుగా అనిపించింది. పైకి చెప్పుకోలేకపోయినా తమ అభిజాత్యం, అహం వలనే తమ బిడ్డలు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆ సంఘటనతో గ్రహించగలిగినా ఏం చెప్పుకోలేక మౌనంగా రోదిస్తూ ఉండిపోయారు. ఊరేగింపు పూర్తయి స్టూడెంట్స్ ఇంటిదారి పట్టేసరికి రాత్రి 8 అయింది. రాంబాబు, బాబ్జీ ఆటోలో కాలేజీకి వచ్చి అక్కడి నుండి బైక్ మీద ఇంటికి బయలుదేరారు. ఇద్దరూ గంభీరంగా ఉండిపోయారే తప్ప మాట్లాడుకునే ప్రయత్నమే చేయలేదు. రాంబాబు ఆలోచనలన్నీ ప్రేమ చుట్టే తిరుగుతున్నాయి. రాంబాబులో వచ్చిన మార్పుని బాబ్జీ పసిగట్టకపోలేదు. ఆ మార్పు దేని పర్యవసానంగా వచ్చిందో, ఏం ఆలోచనలు రాంబాబులో సుడులు తిరుగుతున్నాయో గ్రహించలేకపోయాడు. ఇంటి ముందు బైక్ ఆపగానే వరండాలో లైట్ వేసి ఉండటం, అక్కడో వ్యక్తి కూర్చుని ఉండటం కనిపించింది. ఎవరా అని బైక్ని నెట్టుకుంటూ దగ్గరగా వచ్చాక గానీ గ్రహించలేకపోయాడు రాంబాబు. అతను తన మేనమామ చిదంబరం. ఆవేళప్పుడు తన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడంటే ఏదో జరిగి ఉండాలి. ఈ ఆలోచన రాగానే ఓ క్షణం ఉలికిపడ్డాడు. తాతయ్య ఆరోగ్యం ఈ మధ్య సరిగా ఉండడం లేదు. ఒకవేళ అలాంటిదేదన్నా జరిగిందా? ఏం మావయ్య, ఏంటి విశేషాలు? ఆందోళనగా అడిగాడు రాంబాబు. ఏమో, నాకేం తెలీదు. ఉన్న పళానా నిన్ను మీ నాన్నగారు తీసుకొచ్చేయమన్నారు. రేపు ఉదయమే బయలుదేరాలి. అయినా ఇప్పటిదాకా ఎక్కడ తిరుగుతున్నావు? ఈ ఒంటి ఊపిరి పీనుగెవరు? ఆ మాటకి గుర్రుగా చూశాడు బాబ్జీ. అదేం పట్టించుకొని చిదంబరం రాంబాబు తలుపులు తెరవగానే వెళ్ళి బెడ్ ఎక్కేశాడు. రాంబాబు, బాబ్జీ బెడ్డింగ్ కింద పరుచుకుని పడుకున్నారు. టైం గడిచిపోతుంది. రాత్రి 1 గంట అవుతుండగా అప్పటి వరకు నిద్రపోకుండానే ఆలోచిస్తూ పడుకున్న రాంబాబు హఠాత్తుగా లేచి కూర్చుని బాబ్జీని గట్టిగా కదిపాడు. బాబ్జీ బద్ధకంగా మరో పక్కకి తిరిగి పడుకున్నాడు. మరలా గట్టిగా కుదిపాడు రాంబాబు. ఇక తప్పదన్నట్లు లేచాడు బాబ్జీ చికాగ్గా కళ్ళు నుడుపుకుంటూ. హాస్టల్లో నిద్రపట్టి చావదని నీ రూమ్కి వస్తుంటే నువ్వు నిద్రపోనీయకుండా చేస్తున్నావేంట్రా? ఏం కావాలి? అర్ధరాత్రి లేపావు అని బాబ్జీ ఆవలిస్తూ అడిగాడు. ఒరే బాబ్జీ, ప్రేమంటే అంత గొప్పదా? ప్రేమికుల గురించి అంత గొప్పగా చెప్పుకుంటారా? బాబ్జీ బిత్తరపోయాడు. నిద్రమత్తు ఒక్క దెబ్బకి వదిలిపోయింది. అయోమయంగా రాంబాబు వైపు చూస్తూ ఉండిపోయాడే తప్ప వెంటనే ఏం సమాధానం చెప్పలేకపోయాడు. రాంబాబు నోటి వెంట రాకూడని ప్రశ్న. అందున అర్ధరాత్రి పూట తనను నిద్రలేపి అడగటం ప్రపంచ వింతను చూసినట్లు అనిపించింది.
ఓ క్షణం ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఓ బోలెడు గొప్పది, ప్రపంచమంత గొప్పది. గొప్పదలా ఉంచు, ఆ థ్రిల్ అనుభవిస్తేనే గాని రాదురా. ఇంకెన్నాళ్లే, మరో 4 నెలల్లో కాలేజీ చదువైపోతుంది. అప్పుడిక ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. అయినా నీకెంత చెప్పినా ఏం ప్రయోజనం? నన్ను నిద్రపోని. నానిగాడు చెప్పిన ఉపన్యాసం విన్నావా? ఏం చెప్పాడ్రా? ప్రేమ వదిలేసి మధ్యలో అసందర్భంగా రాజకీయ నాయకుల్ని ఉతికేశాడనుకో, అయినా అది కూడా నిజమే. ఎంత ఆవేశంగా మాట్లాడాడ్రా. ఆ ఆవేశం ఎక్కడి నుండొచ్చిందనుకున్నావు? ప్రేమ నుంచి వచ్చింది. నీకు వద్దులే నాన్న, నువ్వు పడుకో. పొద్దున్నే టిఫిన్ మెక్కటం, హాకీ బ్యాట్ పుచ్చుకోవటం, దాన్నో 4 పీకులు పీకటం, బైక్ ఎక్కి మెస్కెళ్ళటం, ఫుల్గా ఫుడ్డింగు. అంతే నీ జన్మ. ఎందుకురా భగవంతుడు నీలాంటి వాళ్ళకి అంత అందం ఇస్తాడు? పడుకో కన్నా పడుకో. నిద్రలేక నీ నీలాలు ఎరుపెక్కిపోయాను అని సర్కాస్టిక్గా అంటూ మరలా పక్క మీద వాలిపోయాడు. రాంబాబు పడుకోలేదు. అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. కొందరి జీవితాల్లో అతి చిన్న సంఘటన సైతం గొప్ప మార్పును తెస్తుంది. మరికొందరి జీవితాల్లో ఓ పెద్ద సంఘటన కానీ మార్పుకు నాంది పలకదు. రాంబాబు ఆలోచనలపై బాబ్జీ ప్రభావం పెద్దగా లేకపోయినా నిన్న జరిగిన ప్రేమజంట ఆత్మహత్య, ఊరేగింపు, ఆ కోలాహలం, ఆవేశం రాంబాబులో సరికొత్త ఆలోచనలకు పునాది వేసింది. ఆ ఆలోచనలు క్రమంగా రాంబాబు ప్రేమ పట్ల ఆకర్షింపబడటానికి దారి చూపాయి. ఉదయం లేచేసరికి రాంబాబు ఆలోచనల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ఏమైనా సరే ప్రేమించాలి ఎవరో ఒకరిని. అందులోని థ్రిల్ను తనివి తీరా అనుభవించాలి. ఆ సందర్భంలో నలుగురు తన గురించి గొప్పగా చెప్పుకునేలా చేయాలి. కాలేజీ మొత్తం తన ప్రేమను గుర్తించాలి. తన గురించి గొప్పగా చెప్పుకోవాలి. గొప్ప సెన్సేషన్ క్రియేట్ చేయాలి. బాబ్జీ గాడి నోరు మూతపడేలా చేయాలి. ఒక పెద్ద నిశ్చయానికి వచ్చిన రాంబాబు పట్టలేని ఉత్సాహంతో యాహూ అంటూ పెద్ద పెట్టున కేకపెట్టాడు. చిదంబరం, బాబ్జీ ఉలిక్కిపడి లేచారు. ఓ క్షణం వారికేం జరిగిందో అర్థం కాలేదు. అయోమయంగా రాంబాబు వైపు చూశారు. ఆ కేక విని జగన్నాథం, జగదాంబ, కర్రికొండయ్య పరిగెత్తుకొచ్చారు ఏ ప్రమాదం జరిగిందో అని. చిదంబరం, బాబ్జీ, రాంబాబు ఒకరి ముఖాలు ఒకరు మౌనంగా చూసుకుంటున్నారు. ఏమైందయ్యా, ఇక్కడేదో చావు కేక వినిపించింది? జగన్నాథం అడిగాడు ఆ ముగ్గురి వైపు వెర్రిగా చూస్తూ. ఎవరేం చెప్పకపోవడంతో సణుక్కుంటూ తిరిగి వెళ్ళిపోయారు. రాంబాబు, చిదంబరం మున్నలూరులో దిగేసరికి మధ్యాహ్నం కావస్తోంది. బస్ దిగగానే రాంబాబు హడావిడిగా చిదంబరాన్ని కూడా వదిలేసి ఇంటికెళ్ళిపోయి సరాసరి తాతయ్య గదిలోకి వెళ్ళాడు. ఆయన నిశ్చింతగా పందిరి మంచం మధ్యలో కూర్చుని చుట్టుకుంటూ కనిపించారు. ఓ క్షణం ఊపిరి పీల్చుకున్నాడు రాంబాబు. ఎప్పుడొచ్చావురా డిప్పకాయ్? మనవణ్ణి అలా ముద్దుగా పిలుచుకోవటం రంగనాథానికి చాలా కాలంగా అలవాటు. సాయంత్రం అయ్యేసరికి విశ్వనాథం పొలం నుంచి వచ్చాడు. రాగానే కొడుకొచ్చినట్లు తెలిసింది. మొన్నటి వరకు తనే అప్పుడప్పుడు రాంబాబుకి ఇప్పుడే పెళ్ళేంటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాకే అంటూ వచ్చాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని చెబితే కొడుకు ఏమనుకుంటాడోనన్న సందిగ్ధత విశ్వనాథాన్ని చుట్టుముట్టింది. అందరూ భోంచేశాక పడుకునేందుకు డాబా మీదకు వెళ్ళగానే చిన్నగా స్టార్ట్ చేశాడు విశ్వనాథం. ఒరే రాంబాబు, ఈ మధ్య తాతయ్య నీ పెళ్లి గురించి కలవరిస్తున్నాడు అంటూ మధ్యలోనే ఆగిపోయాడు కొడుకు రియాక్షన్ని గమనించేందుకు. ఆ మాట విని రాంబాబు ఉలిక్కిపడ్డాడు. అమ్మో, ఇంకేమన్నా ఉందా? కలగక ఇన్నాళ్లకు తనకు జ్ఞానోదయం కలిగింది. ఇక అందులోకి దిగుదామని అనుకునేలోపే పెళ్లి ప్రపోజల్ తండ్రి నోటి వెంట రావటం ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా కలిగించింది. ఆ ప్రపోజల్ నిజమే అయితే ధైర్యంగా అడ్డుకోవాల్సిందే. ఈ నిర్ణయం తీసుకున్నాక కాస్త స్థిమితపడి నిద్ర రాకపోయినా నటించాడు. ఉదయం టిఫిన్ చేస్తుండగా మరలా అడిగాడు విశ్వనాథం. ఏరా చెప్పవేం? నీ పెళ్లి చూసిపోవాలని తాతయ్య ఆరాటపడుతున్నాడు. పెద్దాయన మాట తీసేయలేం కదా, ఏమంటావు? నాకిప్పుడే పెళ్ళేంటి నాన్న? తాతయ్య ఏదో చాదస్తంగా అంటే మీరు దాన్ని సపోర్ట్ చేస్తారా? కాస్త గట్టిగానే అన్నాడు రాంబాబు. చాదస్తం కాదు, యమా సీరియస్గానే చెబుతున్నాను. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి అన్నాడు అప్పుడే వచ్చిన రంగనాథం. కంగారు పడ్డాడు రాంబాబు. నువ్వు ఊరుకో నాన్న, కుర్రాడు కదా, పెళ్ళి అనగానే సిగ్గుపడుతున్నాడు. నేను ఒప్పిస్తా కదా, మీరెళ్ళండి అంటూ రంగనాథాన్ని లోపలికి పంపించి మరలా అన్నాడు. నా మాట విను. చదువయిందాక ఆగటం బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగం వచ్చాక చేసుకుంటే మరీ బాగుంటుంది. ఇంకా తర్వాత మంచి పొజిషన్లోకి వచ్చాక చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ బాగుందన్న దానికి నిర్దిష్టంగా ఒక హద్దేముంది?
వివేకులు ఏం చేస్తారంటే ఈలోపు మంచి సంబంధం వచ్చిందనుకో చేసుకుని ఆ తర్వాత ఆ బాగు సాధించుకుంటారు. కొడుకు మొండివాడని, ఒకటి అన్నాడంటే అది సాధించే వరకు పట్టు విడవడని చిన్నప్పటి నుండి తెలిసినవాడు కనుకే అనునయంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు విశ్వనాథం. మీరు ఏమన్నా చెప్పండి, నేను మాత్రం చేసుకోను. మొండిగా అన్నాడే కానీ తండ్రి ఏమంటాడోనన్న భయం లేకపోలేదు రాంబాబుకి. నేనెన్నో చెప్పను, ఒకటే చెబుతాను, పెళ్ళి చేసుకోమన్నే చెబుతాను. అవును, అసలు పెళ్ళే చేసుకోవా, ఇప్పుడు చేసుకోవా? మీరు చెప్పినట్టు చేసుకోను. మరి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. కొడుకు నోటి వెంట ఆ మాట విని పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు విశ్వనాథం. కొడుక్కేదో దెయ్యం పట్టినట్లు భ్రాంతి చెందాడు. తండ్రి ఆశ్చర్యపోవటం రాంబాబు గమనించకపోలేదు. ఇదెప్పటి నుండి? ఉరిమినట్లు అడిగాడు విశ్వనాథం. ఈ మధ్య నుంచే. ఏం, నేను ప్రేమించకూడదా? ప్రేమించలేనా? కాస్త ధైర్యం కూడా తీసుకుని అడిగాడు. కొడుకును ఇలాగే వదిలేస్తే చెడిపోయేటట్లుగా అనిపించడంతో కాస్త తెలివిగా లొంగదీయాలి అనుకున్నాడు విశ్వనాథం. సరే, నీ బాటెందుకు కాదనాలి? ప్రేమించే పెళ్లి చేసుకుందు గాని. కానీ ఆ ప్రేమించడం అనే దానికి ఒక గడువు పెడతాను. గడువేంటి? గడువే. నువ్వు ఒక జీవితకాలం కూర్చుంటానంటే ఎలా వీలవుతుంది? నువ్వు చెప్పిన దానికి నేను అంగీకరిస్తున్నప్పుడు నేను చెప్పిన దానికి నువ్వు అంగీకరించాలి. కరెక్ట్గా నీకు ఈ రోజు నుంచి 1 నెల గడువిస్తున్నాను. ఆ నెలలో నువ్వు ఓ అమ్మాయిని ప్రేమించి తీసుకొస్తే మారు మాట్లాడకుండా నీకు ఆ అమ్మాయితో వివాహం జరిపిస్తాను. ఓడిపోతే నెల తరువాత నేను చెప్పిన అమ్మాయికి కళ్ళు మూసుకుని తాళి కట్టాలి. పట్టుదల, పౌరుషం, ఆత్మవిశ్వాసం ఉన్నవాడివైతే ఈ ప్రపోజల్కి ఒప్పుకో. ఓ నిమిషం మౌనంగా ఉండిపోయాడు రాంబాబు. ప్రేమ పెళ్లికి ఒప్పుకోడనుకున్న తండ్రి ఒప్పుకుని 1 నెల గడువివ్వటం ఆశ్చర్యంగానూ థ్రిల్లింగ్గానూ ఉంది. కాదని మొండికేస్తే అసలుకే ఎసరు రావచ్చు. ఒప్పుకోవటం బెటర్ అని అనుకున్నాడు మనస్సులో రాంబాబు. ఓకే డాడీ, ఛాలెంజ్, హుషారుగా అన్నాడు రాంబాబు. మాట తప్పకూడదు. లేదు, మాట అంటే మాటే అంటూనే బ్యాగ్ సర్దుకునేందుకు లోపలికెళ్ళాడు రాంబాబు. కొడుకు ఈ పందెంలో గ్యారంటీగా ఓడిపోతాడన్న నమ్మకం బాగా ఉంది విశ్వనాథానికి. ఆ హుషారుతో వెళ్ళి తండ్రి రంగనాథానికి జరిగింది చెప్పాడు. రంగనాథం కొడుకు మనవడి పందెం విని ఆశ్చర్యపోయాడు. కాదు కూడదంటే వాడసలే మొండివాడు నాన్న. వాడన్నంత పని చేస్తాడు. వాడసలే వెర్రి వెధవ. అమ్మాయిలంటే వాడికి చచ్చేంత భయం. గ్యారంటీగా 30 రోజుల్లో వాడు ఎవరిని ప్రేమించలేడు. పైగా వాడికి చిన్నప్పటి నుంచి పౌరుషం వస్తే మాటకి కట్టుబడే అలవాటుంది. అయినా ఎప్పుడూ లేనిది వాడికి ఈ ప్రేమగోలు ఇప్పుడెలా వచ్చి పడిందిరా? ఏదో చూసుంటాడు, లేదా ఎవరో రెచ్చగొట్టుంటారు. ప్రేమించాలనుకుని దాన్నొక పనిగా పెట్టుకున్నవాడు ఎప్పుడూ ప్రేమించలేడు. వాళ్లను వీళ్లను చూసి హుషారు పడుతున్నట్లుగా అనిపిస్తోంది. మనకు కావాల్సింది వాడు పెళ్లికి ఒప్పుకోవటం, సాంబయ్య గారి అమ్మాయిని చేసుకోవటం. ఉక్రోషంతో ప్రేమించాలనుకునేవాడు ఎలాగూ ప్రేమించలేడు. వాడు ఓడిపోవటం ఖాయం. దాంతో మన పని సులువవుతుంది. నీకెందుకు నాన్న, నీ మనవడి పెళ్ళి ఆ సాంబయ్య గారి అమ్మాయితో జరిగిపోతుంది. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు విశ్వనాథం హుషారుగా. అలా అని ఊరుకుంటే ఎలాగురా? సరే, వీడంటే పిచ్చి వెధవా అని కొట్టిపారేసినా వీడి పర్సనాలిటీని, ఆస్తిని చూసి ఏ అమ్మాయన్నా వీడి మీద వల వేస్తే అదే ప్రేమనుకుని వీడు ఆ అమ్మాయిని సరాసరి ఇంటికి తీసుకొస్తే అప్పుడు మన గతేంటి? రంగనాథం ఇలా కొడుకును ప్రశ్నిస్తూనే మనసులో వేరే పథకం సిద్ధం చేసుకుంటున్నాడు. విశ్వనాథం కూడా తండ్రి అలా అడగటంతో ఆలోచనలో పడ్డాడు. ఇంతలో రాంబాబు బ్యాగ్ సర్దుకుని వెళ్ళబోతూ తాతయ్యకు చెప్పేందుకని వచ్చాడు. రాంబాబుని చూసిన రంగనాథం ఇప్పుడే వస్తానుండు అంటూ ఇంటి వెనక్కి వెళ్ళాడు. అక్కడే మొక్కలకి నీరు పోస్తున్న చిదంబరాన్ని పిలిచి జరిగిందంతా చెప్పాడు. చిదంబరం ఆశ్చర్యపోయి బావకేదో పిచ్చి పట్టినట్లుంది, లేకుంటే ఇదేం పందెం అన్నాడు. ఆ పందానికి ఒప్పుకోవటమే మంచిది. డిప్పకాయ పట్టుదల మనకు తెలుసుగా. ఇప్పుడు నువ్వొక పని చేయాలి. నీ మేనల్లుడు ఏదో ఒకదాన్ని వెంట పెట్టుకు రాకుండా ఉండాలంటే నువ్వు రాంబాబు వెనకే వెళ్ళు. వాడి ప్రతి ప్రేమ వ్యవహారాన్ని చెడగొట్టు. ఇదంతా రహస్యంగా చేయాలి. ఎందుకంటే పందెంలో ఈ పాయింట్ లేదు గనుక. నువ్వేదో కోర్టు పని మీద కానీ, మనకక్కడ స్థలాలున్నాయి కదా, ఆ పని మీద కానీ వచ్చినట్లు చెప్పు. వాడి రూమ్లోనే మకాం వేయి. ఎప్పటికప్పుడు నాకు అన్ని విషయాలు రాస్తుండు. తొందరగా బయలుదేరు, తొందర పెట్టాడు రంగనాథం. అమ్మ తాతయ్య, నీ నెరిసిన జుట్టు కింద ఇన్ని తెలివితేటలున్నాయా? ఇక చూసుకోమన్న తడాక. జేమ్స్ బాండ్ 007లా రాంబాబుని నీడలా వెంటాడుతాను అని అంటూనే ఇంట్లోకి పరిగెత్తాడు చిదంబరం. ఇక్కడితో మన నవలకి ఒక చిన్న బ్రేక్ ఇద్దామండి.
తర్వాత భాగంలో మన రాంబాబు ప్రేమ ప్రయత్నాలు ఎలా జరిగాయో మనం తెలుసుకుందాం. మన ఈ నవల, నా వీడియో మీ అందరికీ కనుక నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.